ప్రభువునందు ప్రియమైనటువంటి ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలను ధ్యానం చేద్దాం. మహాగణుడ పరిశుద్ధుడ అత్యంత కృపా కనికరం కలిగిన దేవా, మీకు స్తోత్రాలయ్యా. మీ మహాసంకల్పాన్ని బట్టి, మీ ఉన్నతమైనటువంటి కృపను నాయన మా పట్ల చూపించడాన్ని బట్టి అయ్యా, మీరు ఇచ్చినటువంటి మరి ఒక అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడుగా మా బ్రతుకుల్లో మీరు చేయించిన కార్యముల కొరకై స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభువా, మీ మాటలు నాయన కొద్దిసేపు ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాకు బోధకులై ఉండండి ప్రభువా. మీ ఆత్మ కార్యములు జరిగించండి, ప్రతి విధమైన ఆటంకాలు తొలగించండి. వినుచున్న ప్రతి ఒక్కరిపైన నాయన అయ్యా మీ నాయన మహిమను, మీ ప్రసన్నతను, మీ ఆత్మను నాయన ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, వినగలిగిన మనస్సును దయచేయండి. హృదయాలు తెరవబడటానికి పరిశుద్ధాత్మదేవ ఒప్పింపచేయి తండ్రి, దిద్దుబాటు చేయి తండ్రి. నాయన అంగీకరించడానికి ప్రతి ఒక్కరిని నాయన మీ స్వాధీనంలోనికి తీసుకొనమని ఈ మాటల ద్వారా నాయన మీరు కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం చదివినట్లయితే ఇక్కడ ఇర్మియా గారు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని మాటను మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆ ప్రార్థన మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు, అయినను న్యాయ విధులను గూర్చి నేను నీతో మాట్లాడినప్పుడు దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నప్పుడు వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలించుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరంగము నీకు దూరముగా ఉన్నది. చాలే ప్రియులారా, చదవబడిన మాటలో దేవుని సన్నిధిలో భక్తుడైన ఇర్మియా ప్రార్థన చేస్తూ తన యొక్క జీవితంలో ఎదురైనటువంటి లోకంలో ఉన్నటువంటి మనుషులు అనగా ఆ దినాన ఇర్మియా గారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు బాల్యము నుండి దేవుడు ఏర్పాటు చేసుకుని ఇర్మియాను ఆయన సముఖంలో ప్రవక్తగాను దేవుని యొక్క నోటి మాటను తెలియపరిచేటువంటి దేవుని యొక్క దాసుడిగాను అభిషేకించినప్పుడు ప్రకటించిన ప్రతి స్థలంలో కూడా ఇర్మియా గారికి వ్యతిరేకత ఎదురయ్యింది. ప్రకటిస్తున్నప్పుడల్లా కూడా శ్రమ ఎదురైందంట, ఎగతాళి చేసేవారంట, జగడమాడేవారంట. తర్వాత దేవుని మాటను వారు లక్ష్య పెట్టని వారయ్యి తిరుగుబాటు చేస్తూ దేవుని మాటలను ఏమాత్రం అంగీకరించకుండా దేవుణ్ణి ఎరగమన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటూ ప్రియులారా, వారి జీవిత విధానం చూస్తేనేమో అసలు నిశ్చింతగా ఉన్నారంట, క్షేమంగా ఉన్నారంట, వారి మార్గాల్లో వర్ధిల్లుతున్నారంట. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఇర్మియా గారు కూర్చుని దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, దుష్టుల్ని నీవెందుకు వర్ధిల్ల చేస్తున్నావు? వారి మార్గంలో వారు ఎలా వర్ధిల్లగలుగుతున్నారు? వారిని నీవు నాటినప్పుడు వేరు తన్ని ఫలిస్తున్నారంట. ఎంతగా ఫలిస్తున్నారంటే నిన్ను ఎరగనప్పటికీ కూడా నీ మాటలు విని అంగీకరించి లోబడి వారి జీవితాలను నీకు అప్పగించకపోయినప్పటికీ కూడా, నీకు నమ్మకంగా ఉండకపోయినప్పటికీ కూడా వారు ఎలా సుఖంగా ఉండగలుగుతున్నారు? వారు ఎలా క్షేమంగా ఉండగలుగుతున్నారు? వారు ఎలా ఫలించగలుగుతున్నారు అని దేవుని సన్నిధిలో ఒక వేదనతో కూడినటువంటి ఆవేదనతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని కూడా చాలామంది దేవుని పిల్లలు అనుకుంటారు,
నిజంగా దేవుని మార్గంలో మనం ఉంటున్నాం, నమ్మకంగా యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతున్నాం. అయినప్పటికీ కూడా లోకంలో ఉన్నవారేమో సంతోషంగా ఉంటున్నారు, లోకంలో ఉన్నవారేమో వారు చేయాలనుకున్నది చేస్తున్నారు, చూడాలనుకున్నది చూస్తున్నారు, మాట్లాడాలనుకున్నది మాట్లాడుతున్నారు, వారు వెళ్ళాల్సిన మార్గాల్లో నిశ్చింతగా భయం లేని వారిగా వెళ్ళిపోతూ వర్ధిల్లుతున్నారు. కానీ నమ్మకంగా యథార్థంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నందుకు నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ ఇరుకు, నాకెందుకు ఈ అగ్నికోలిమి అని అనేకులు ఈ దినాన హృదయంలో మూలుగుతూ ఉన్నారు. కొందరైతే ఆవేదన పడుతున్నారు, కొందరైతే దేవుని మీదే బాధగా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఇర్మియా గారు కూడా ఇదే ప్రార్థన చేస్తున్నాడు. అసలు దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు, వారి మార్గాల్లో ఎందుకు వారు సుఖంగా ఉంటున్నారు, మళ్ళీ పైగా వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, నోటితోనే దేవుణ్ణి గణపరుస్తారు, స్తుతిస్తారు, దేవుని సన్నిధిలో వాళ్ళు ఎంతగానో మేము దేవుని సంబంధులు అని చెప్పుకుంటారు. కానీ వారి అంతరింద్రియాలకు, వారి అంతరంగానికి, హృదయానికి నీవు దూరంగా ఉన్నావయ్యా అంటున్నాడు. ప్రియులారా, ఇదే నాను కూడా చాలామంది దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి బిడ్డలు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఇలాంటి బాధాకరమైనటువంటి భారంతో కూడిన వేదన ఆవేదన కలిగి ఉన్నారు. ప్రియులారా, ఏబు గారు కూడా ఇలాంటి మాటని తెలియపరుస్తున్నారు. చూడండి దేవుని వాక్యంలో. ప్రియులారా, ఏబు గ్రంథంలో ఏబు గారు ఎలాంటి వేదన వ్యక్తపరుస్తున్నాడు. ఏబు గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం నుండి మనం స్పష్టంగా చూడగలిగితే, నేను దాన్ని మనసుకు తెచ్చుకున్న ఎడల నాకేమీ తోచుకున్నది, నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు, వారుండగానే వారితో కూడా వారి సంతానము. ఒక్క నిమిషం అండి. భక్తుడైన ఏబు గారు కూడా ఆయన కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆలోచించుకుంటున్నప్పుడు తనకు కలిగినటువంటి శ్రమలు, తనకు కలిగినటువంటి ఆ ఘోరమైనటువంటి బాధలు, ఎంత బాధ అంటే ఒక్క దినానే 10 మంది పిల్లలు చనిపోయారు. ఆ సంగతి మనకు తెలుసు. ఏబు గారి జీవితంలో జరిగిన సందర్భం, సమయం, ఆ నష్టము ఎవరూ పోడ్చలేనటువంటి ప్రియులారా ఆ శ్రమ, ఆ వేదన ఆయన జీవితంలో ఎంతగానో ఆయన్ని కృంగదీసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్వం కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, స్నేహితులు దూరం అయిపోయి, బిడ్డలు చనిపోయి, పశువులు, ఆస్తిపాస్తులు అన్నీ కోల్పోయి, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాంటి శ్రమలు సంభవించినాయి, నేను చేసినటువంటి దోషం ఏంటి, నేను చేసిన లోపం ఏంటి, భక్తిహీనులేమో ఎలా ఉన్నారు, వారి పరిస్థితి చూస్తుంటే భక్తుడైన ఏమంటున్నాడు 21వ అధ్యాయంలో, ప్రియులారా, నేను మనుషుని గురించి మొరపెట్టుకున్నానా, లేదు. 4వ వచనం నుండి, గనుక నేను ఎలా ఆతురపడకూడదు, నన్ను తేరి చూచి ఆశ్చర్యపడుడి, నోటి మీద చేయి వేసుకునుడి, నేను దాన్ని మనస్సునకు తెచ్చుకున్న ఎడల నాకేమీ తోచకుండా ఉంది. ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏబు గారి యొక్క గుణగణాలు, దేవుని పట్ల ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఆ త్యాగము, ఆసక్తి, భయభక్తులు, యథార్థత, ప్రియులారా చూస్తే యథార్థపరుడుగాను, భయభక్తులు కలిగిన వాడుగాను, చెడును అసహించుకునేవాడుగాను, దేవుని సన్నిధిలో క్రమంగా బిడలతో చేరి ప్రతిదినం సూర్యోదయానికి ముందే దేవుని సన్నిధిలో ప్రార్థించి ధూపం వేసేవాడుగాను, అన్ని విషయాల్లో నమ్మకస్తుడుగాను కనబడుతూ ఉన్నాడు. అయితే ఇట్లాంటి నాకేమో ఇన్ని కష్టాలు, భరించలేనటువంటి శ్రమలు, ఈ పోరాటము, ఈ విధమైనటువంటి మరణకరమైన శ్రమ, ఎక్కడ నెమ్మదిలేని పరిస్థితి, బలమంతా కోల్పోయిన పరిస్థితి, శరీరంలో ఆరోగ్యం లేని పరిస్థితి,
నాకెందుకు ఇట్లా జరుగుతుంది? భక్తిహీనులేమో బలాభివృద్ధి కలిగి వారు ఎలా బ్రతుకుతున్నారు? అసలు నేను ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకేమీ కూడా తోచట్లేదు. నా శరీరం వీటిని గురించి ఆలోచిస్తుంటే వణుకు పుడుతుంది అంటున్నాడండి. వణుకు వచ్చేస్తుంది. నేను చేసిన తప్పేంటి? భక్తిహీనులు చేయలేనటువంటి తప్పేంటి? వాళ్ళు అసలు దేవుని సన్నిధిలో నమ్మకంగానే లేరు కదా, దేవుణ్ణి ఎరగని వారు కదా. అయినా వారి పరిస్థితి ఎలా ఉందంట? వారు బలాభివృద్ధి పొంది వృద్ధులైనప్పటికీ కూడా ఎలా ఉంటున్నారు? వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం, వారు చూచుండగా వారి కుటుంబం స్థిరపడుచుంది. బిడ్డలు స్థిరపడుతున్నారు. మా పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయారు, ఆ దేశంలో సెటిల్ అయిపోయారు, ఈ దేశంలో సెటిల్ అయిపోయారు, అందరూ బాగున్నారని చెప్తున్నారు. వారి కుటుంబాలు భయమేమీ లేకుండా క్షేమంగా ఉంటున్నాయి. దేవుని దండం వారి మీద పడట్లేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగుతున్నాయి. వారి ఆవులు ఈచుకుపోవట్లేదు. వారి తమ పిల్లలను మందలుగా బయటికి పంపుతున్నారు. చూడండి, వారి పశువులకు కానీ, వారికి ఉన్నటువంటి పిల్లలకు కానీ, సంతానానికి కానీ ఏ విధమైనటువంటి తెగుళ్ళు కానీ, కీడులు కానీ, నష్టాలు కానీ భక్తిహీనుల పిల్లలకు రావట్లేదంట. ఇవన్నీ ఆయన ఆలోచన చేసుకుంటున్నాడు. ఏ భక్తుడు వారి పిల్లలు నటనము చేయుదురు, తంబుర స్వరములను పట్టుకొని వాయించుదురు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. భక్తిహీనుల పిల్లలు మందలుగా కలిగి ఉండి వారే ఏం చేస్తున్నారంట? నాట్యం చేసేవారుగా ఉన్నారంట, నటనం చేసేవారుగా ఉన్నారంట. వారే ప్రియులారా మ్యూజిక్ డైరెక్టర్లుగా, ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళుగా వాళ్ళే ఉన్నారు. ఇంకా చూడండి, సానిక నాదం విని సంతోషిస్తారు. సంగీతాన్ని బట్టి వాళ్ళు సంతోషంతో ఉంటారు. వారికి ఈతి బాధలు ఏమీ లేవు, ఏ తెగులు ఉండదు. వారి కుటుంబాలన్నీ క్షేమంగా ఉంటున్నాయి. వారి శ్రేయస్సు కలిగి తమ దినాలను గడుపుదురు. ఎట్లా ఉంటున్నారంటండి భక్తిహీనులు? శ్రేయస్సు కలిగి, క్షేమం కలిగి, తమ దినాలన్నీ కూడా భయమేమీ లేకుండా బలాభివృద్ధి నొంది వృద్ధాప్యంలో కూడా చాలా బాగుంటున్నారంట. ప్రియులారా, అయితే దేవుని మాట యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనంలో, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. అర్థమవుతుందండి? నిజంగా ఈ దినాన దేవుని పిల్లలు చాలామంది నిరాశపడిపోతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి ఆ కష్టాలను బట్టి, ఆ పోరాటాలను బట్టి, ఆ ఇరుకులను బట్టి, పరిష్కారం కానటువంటి ఆ సమస్యలను బట్టి మా బ్రతికి ఇంతేనా? దేవుణ్ణి ఎరగని వారు ఎలా ఉన్నారు? దేవుణ్ణి ఎరిగిన వారు చాలామంది ఈ విధమైనటువంటి సందేహంలో ఉండిపోతూ ఉంటారు. భక్తిహీనులు ఎలా క్షేమంతో ఉంటున్నారు? భక్తిహీనులు ఎలా సుఖంగా ఉంటున్నారు? దేవుణ్ణి ఎరిగిన మాకెందుకు ఎట్లాంటి పరిస్థితులు అని చెప్పి కొన్నిసార్లు దేవుణ్ణి సందేహించే విధంగా, దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని, ఆయన చేసేటువంటి కార్యాల మీదే అపనమ్మకం కలిగే విధంగా దేవుని పిల్లలైన వారు ఆలోచించేటట్టు అపవాది అనేక సార్లు వారి హృదయాలోచనలను త్రిప్పివేస్తూ ఉంటుంది. అయితే దేవుని వాక్యం తెలియపరుస్తున్న సత్యం ఏంటో తెలిసిన ప్రియులారా, వారి క్షేమం కలిగి ఉన్నా, బలం కలిగి ఉన్నా, ప్రియులారా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, బిడ్డలను కలిగి ఉన్నా, స్థిరపడిపోయినా, వారికి ఉన్న టాలెంట్స్ని బట్టి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారు. దేవుడు మరి ఒక అవకాశం వారికి ఇవ్వడంటండి. దేవుడు విచారణ చేయ అగత్యము లేదంట ఇక వారికి. అదే యోబు గ్రంథంలో చెప్తాడండి. గొప్పవారు గనులనంట దేవుడు విచారణ చేయడంటండి. విచారణ చేయకుండానే తీసుకుని వెళ్ళిపోతాడంటండి. ఈ దినాన నిజంగా మన జీవితాల్లో ప్రియులారా ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్న, మరణపు అంచుల్లోకి వెళుతున్న ఎన్నోసార్లు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు.
ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే భక్తుడైన దావీదు కూడా ఏమంటాడంటే, వారు కృంగి నేల మీద పడి ఉన్నాము, మనమైతే లేచి చక్కగా నిలుచున్నాము అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు అలాగే కృంగి నేల మీద పడిపోయారు. ఒక్క క్షణంలోనే పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారు, దిగిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, వారు నీ జ్ఞాన మార్గములను గూర్చిన జ్ఞానము, వారిని మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు. ఏబు గ్రంథం 21:14 నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు, మేము ఆయన సేవించుటకు సర్వశక్తుడగు వాడేవాడు అంటున్నాడు. మేము ఆయన గూర్చి ప్రార్థన చేత మాకేమి లాభం కలుగునని వారు చెప్పుదురు, వారి క్షేమము వారి చేతిలో లేదు. అది దేవుని జ్ఞానం వారికి అక్కర్లేదండి. దేవుని గురించిన మార్గాలు వారికి అక్కర్లేదు. భక్తిహీనులకి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నారు. మాకు అవసరం లేదు దేవుడు అంటున్నారంట. కానీ ప్రభు అంటున్నాడు, వారి క్షేమం వారి చేతిలో లేదు, ఒక్క పెట్టునే పాతాళంలోనికి దిగిపోతారంట. మరి ఒక అవకాశం లేనే లేదు ప్రియులారా. ఇది నా దేవుడు నిన్ను ఎన్నిసార్లుగా కాపాడుతూ వచ్చాడు, ఎన్నిసార్లుగా తప్పిస్తూ వచ్చాడు, ఎన్ని మరణాపాయాల నుండి, ఎన్ని ప్రమాదాల నుండి, ఎన్ని రోగాల నుండి, ఎన్ని ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, హృదయ బాధల నుండి ప్రియులారా, అంతరంగంలో కలిగే పోరాటాల నుండి, ఎన్నో పరిష్కారం కానటువంటి సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ వచ్చాడు. అయితే భక్తిహీనులకి అలాంటి అవకాశాన్ని ఇవ్వడంటండి. వారు కృంగి అలాగే పడి ఉండిపోతారు. దేవుడు నిన్ను నన్ను లేపి నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడైన ఆసాపు కూడా ఇదే ప్రార్థన చేస్తున్నాడు. 73వ కీర్తన 3వ వచనం నుండి కొన్ని మాటలు చదివితే ప్రియులారా, భక్తిహీనుల క్షేమం నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి ఆతనలు లేవు, వారి పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకొందురు. భక్తిహీనుల క్షేమం కంటబడినప్పుడు ప్రియులారా, ఆయనకు మత్సరం వచ్చేసిందంటండి. అసలు ఎంతో బాధ కలిగిందంటండి. ఎందుకంటే వారికి మరణం వరకు కూడా యాతనలు ఉండవు. తర్వాత పుష్టిగా చనిపోయేంత వరకు కూడా పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఏ విధమైన వ్యాధి బాధలు లేవు. ఏబుగారు కూడా ఇదే ఆలోచన చేశాడండి. తర్వాత ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగుళ్ళు పుట్టవు. ఇంకా అందుకనే గర్వం అంట వారి కంఠానికి హారంలాగా చుట్టుకున్నారు, వస్త్రం వలె వారు బలాత్కారాన్ని ధరించుకున్నారు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చి గర్వంతో కూడినటువంటి మాటలు, దేవుణ్ణి ధిక్కరించేటువంటి మాటలు, దేవుని కార్యాలను, దేవుని మార్గాన్ని అనుసరించకుండా ప్రియులారా దేవుడు లేడని చెప్పుకునేటువంటి మాటలు, ఇట్లాంటి బలాత్కారం గర్వంతో కూడిన మాటలు, ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేయును, వారి జనము వారి పక్షమున చేరును. ప్రియులారా, ఆకాశం తట్టు కన్నులెత్తి దేవుని గూర్చి, దేవుని కార్యాలను గురించి కూడా వారు గర్వంగా మాట్లాడతారంటండి. అసలు దేవుడు అనేవాడే లేడు. మా కష్టం, మా ప్రయాస, మా జ్ఞానం, మా తెలివితేటలను బట్టి మేము ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము, సమృద్ధితో ఉన్నాము, క్షేమంతో ఉన్నాము. అందును బట్టి దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పుకుంటున్నారంట. వారి నాలుక భూసంచారం చేస్తుంది. ప్రియులారా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే వారి జనము వారి పక్షమున చేరును. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అదే చెప్పారు. లోకం నన్ను ఎరగదు, ఎందుకంటే లోకంలో నుండి దేవుని పిల్లల్ని ప్రత్యేకించుకున్నాను కనుక నన్ను ఎరగని లోకం మిమ్మల్ని కూడా ఎరగదు. ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రియులారా శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని కలిగి, ఈ శరీరాశను బట్టి, నేత్రాశను బట్టి కలిగి ఉన్నటువంటి
ఆ సమృద్ధిని బట్టి జీవపు డమ్మంతో గర్వంగా ఆకాశం తట్టు కన్నులెత్తి మాట్లాడుతూ ఏమంటున్నారంట, దేవుని తట్టు, ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తారు, వారి నాలుక భూసంచారం చేస్తుంది, వారి జనం వారి పక్షంగా చేరును, వారు జలపానం సమృద్ధిగా చేయుదురు. ఇప్పుడు ఆకాశం తట్టు కన్నులెత్తి అంటున్నారు, దేవుడు ఎట్లా తెలుసుకొను, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందరు. ఎంత బాధాకరమైన విషయం అండి. మేమేం చేస్తున్నది దేవుడు తెలుసుకోలేడు, మేమేం ఆలోచిస్తున్నది దేవుడు తెలుసుకోలేడు, ఎందుకంటే దేవునికి తెలివి లేదు, మాకే తెలివి ఉందని చెప్పుకుంటున్నారంటండి. సర్వశక్తుడైనటువంటి ఆకాశమందున్న దేవుడు అంట నవ్వుతున్నాడంటండి. అన్ని జనులు చేయు అల్లరి, దేవుని ఎరగని వారు మాట్లాడేటువంటి తిరుగుబాటుతో కూడిన మాటలు, గర్వంతో కూడిన మాటలను బట్టి దేవునికి తెలివి ఉన్నదా? వారు ఏమంటున్నారంటే, ఇంకా ఇదిగో ఇటు వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన సమృద్ధి చేసుకుంటారు. ఇంకా వీరి జీవిత ధ్యేయం అంతా కూడా, జీవితకాలం అంతా నిశ్చింతగా ధనం సంపాదించుకోవటమే, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటమే. దేవుడు లేడు వారి జీవితాల్లో, దేవుని మార్గాలు వారు ఎరగరు, నిత్యత్వాన్ని గుర్చినటువంటి ఆలోచన వారికి అందదండి. కాబట్టి కీర్తన 73లోనే 13వ వచనం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆసాపు భక్తుడు అనుకుంటున్నాడంట, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. ప్రియులారా వినండి, భక్తిహీనులు కలిగే క్షేమం బట్టి, వారికి ఉన్నటువంటి ఆ సమృద్ధిని బట్టి, వారు మాట్లాడుచున్న గర్వపు బట్టి, దేవుణ్ణి దూషించి తిరుగుబాటు చేసి దేవుణ్ణి ఎరగకుండా వారు కలిగి ఉన్న సమృద్ధిని బట్టి, ఇవన్నీ చూస్తున్నటువంటి ఆసాపు గారికి అంట ఎంత బాధ కలిగిందంటే, నిజంగా నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకుని చాలా జాగ్రత్తగా పవిత్రపరుచుకుని, నా చేతులు కడుక్కుని, నిర్మల హృదయం కలిగి, మనస్సాక్షి ఎక్కడ నా మీద నేరారోపణ చేయకుండా జాగ్రత్తగా ఉండటం అనేది నాకెంత బాధ కలిగిస్తుంది. నేనేమో ఇలా ఉన్నా, వాళ్ళేమో ఎలాంటి మాటలు వెలుగుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నా కానీ, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నా కానీ, ఇంతగా ప్రియులారా నేను పరిశుద్ధత కలిగి ఉన్నా కానీ నా పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? దినమంతా బాధ కలిగిందంటండి ఆయనకి. దినమంతా ఆలోచన చేశాడంట కూర్చుని, ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తుంది, ఇలాగ ఆలోచన చేసుకుంటున్నాను అనుకొని, నేను ప్రియులారా ఇలాగే ఉంటాను, ఇలాగే ఆలోచిస్తున్నాను. మళ్ళా నేను ఇలా ఆలోచిస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని బిడ్డలను నేను మోసపుచ్చిన వాడిని అవుతానేమో, దేవుని సన్నిధికి విరోధంగా ఉంటానేమో, ఇలా ఆలోచించకూడదు. నేను వెళ్ళి దేవుని సన్నిధిలో ఈ సంగతి ఏంటో తెలుసుకోవాలనుకుని, కీర్తన 73:16లో, అయినను దీన్ని తెలుసుకుని వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ మందిరంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరముగా ఉండెను. ప్రియులారా, ఇది నేను ఎవరికైనా కానీ ఇలాంటి అనుమానం కానీ, లేకపోతే దేవుని మీద బాధ కానీ, దేవుని యొక్క కార్యాలను గురించి, నీకు కలుగుచున్న ఆ శ్రమలను గురించి నీకు ఎప్పుడైనా కానీ బాధ కలిగితే, భక్తిహీనులేమో క్షేమంగా ఉన్నారు, వర్ధిల్లుతున్నారు, నాకెందుకు ఈ పరిస్థితి అంటే, ప్రియులారా ఆసాపు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈ పరిస్థితి ఏంటో, దీని సంగతి నేను దేవుని సన్నిధిలోనే తెలుసుకోవాలని అక్కడ కూర్చున్నాడంటండి. అప్పుడు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటో తెలిసిన, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేచున్నావు, క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు బయలుపరిచాడంటండి, వారిని కాలు జారే చోటు ఉంచాడంటండి. ఎక్కడున్నారంటండి వాళ్ళు? నిశ్చింతగా ధన సమృద్ధి చేసుకుంటూ క్షేమం కలిగి మైమరిచి భక్తిహీనులంట నశించిపోతారంటండి. కాలు జారు చోటే ఉన్నారంటండి. ఇంకా ఎక్కడున్నారంట? క్షణమాత్రంలోనే వాడు పాడైపోతారు,
మహాభయము చేత వారు కడమొట్ట నశించిపోతారు. వారికి భయము ఆవరించినప్పుడు, మరణం ఆవరించినప్పుడు ప్రియులారా నెమ్మది ఉండదండి. ఎంతోమంది దేవునికి విరోధంగా వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసి దేవుని సేవను, దేవుని ప్రజలను, దేవుని చిత్తాన్ని తృణీకరించిన వారందరూ కూడా, దేవుని ప్రజలను హింసపెట్టిన వారందరూ కూడా వారి మరణకాలంలో భయంకరమైనటువంటి కేకలు వేస్తూ చనిపోయారు. మహాభయము వారిని ఆవరించినప్పుడు, మరణ దూత వారిని సమీపించినప్పుడు వెర్రి కేకలు వేస్తూ చనిపోయారండి. ఈ దినాన దేవుని పిల్లలని అనబడిన వారికి 37వ కీర్తనలో కూడా దుష్టులను చూసి మత్సరపడొద్దని, వారు చేసినట్లు నేను చేస్తానని నీవు అనుకోవద్దు, కీడు చేయటం మాని మేలు చెయ్యి, అప్పుడు దేశంలో నువ్వు స్వతంత్రుడుగా ఉంటావు, నిత్యత్వంలో స్వతంత్రత నీకు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం గమనిస్తే, ఒక 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడయ్యి సరి అయిన రీతిన సమాధి చేయబడకపోతే ప్రియులారా, వాని గతి కంటే పడిపోయిన పిండం గతి మేలంటండి. ఈ దినాన అన్ని పరిస్థితులు బాగుండి, సమృద్ధి ఉండి, లోకమంతా సంపాదించుకుని సరి అయిన రీతిన ప్రభువుని ఎరగకపోతే, బాప్తిసం తీసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రోమాపత్రిక 6:4 అంటాడు, ఆయన ఎలాగూ మరణించి తిరిగి లేచాడో దానికి సాదృశ్యంగా బాప్తిస్మము మరణానికి సాదృశ్యం, తిరిగి లేచుట పునరుద్ధానానికి సాదృశ్యం. అలాగూ ప్రియులారా, మనము ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది తిరిగి లేచినప్పుడు ప్రియులారా, ప్రభు ద్వారా జీవించినప్పుడు మనకు నిత్య జీవం కలుగుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు మనం చదివితే, ప్రియులారా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దంటాడు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ తండ్రి వలన పుట్టినవి కావు కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నా దేవుని సన్నిధికి వెళుతున్న నీ జీవితంలో ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, ప్రియులారా, యథార్థంగా నిర్మలుడుగా ఉండటం కూడా నేను వ్యర్థం అనుకుంటున్నాను అన్నాడు ఆసా. ప్రియులారా, ఎందుకంటే భక్తిహీనులకు ఈతి బాధలు లేవు, ఏ విధమైనటువంటి దుఃఖం లేదు, తెగులు లేదు, క్షేమమే, మరణంలో వారికి యాతనలు లేవు, ధన సమృద్ధి చేసుకుంటూ గర్వాన్ని కంఠహారంగా ధరించుకుని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వారి జీవితకాలం అంతా కూడా సుఖంగా ఉంటున్నారు. మరి నాకేంటి ఇలాంటి పరిస్థితులు అనుకున్నటువంటి ఆసాపు దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర ప్రియులారా దానికి జవాబు పొందుకున్నాడండి. అలా పొందుకున్న వెంటనే వారి యొక్క అంతం చూసినప్పుడు కడు భయం కలిగిందండి. ఈ దినాన మన జీవితాల్లో కూడా లోకాన్ని చూడొద్దండి, లోకంలో ఉన్న మనుషులను గురించి ఆలోచన చేయొద్దు. నువ్వేదైతే రక్షణను గట్టిగా పొందుకొని ఉన్నావు దాన్ని అంతవరకు గట్టిగా చేతపట్టుకోవాలి. ప్రియులారా, ఆ విధంగా దేవుని కొరకు నువ్వు నమ్మకంగా అంతం వరకు నిలవబడినప్పుడు పరిశుద్ధుల ఓర్పంట ఈ శ్రమలను బట్టే తెలుస్తుందంటండి. అలా ఓర్చుకున్న వారికే, మహాశ్రమలు అనుభవించిన వారికే నిత్యత్వంలో మహిమ, సింహాసనం, కిరీటాలు ఉన్నాయి. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో నాయన, ఈ లోకము దాని ఆశలు, ఈ లోకము దాని నటన, ఈ లోకము దాని పోకడ చూస్తూ ఉన్నప్పుడు అయ్యా, మీ పిల్లలంగా మేమెంతో నాయన కలవరపడుతూ ఉన్నాం, మత్సరపడుతూ ఉన్నాం నాయన, ఎన్నో రీతిలుగా ప్రభువా బాధపడుతూ ఆవేదన చెందుతూ ఉన్నప్పుడు మీ వాక్యపు వెలుగులో మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. పితరులు వారు నాయన నిదానించి మీ సన్నిధిలోకి వెళ్ళి వారు ప్రార్థించినప్పుడు ప్రభువా అయ్యా, మీ చిత్తము వారికి బయలుపరచబడింది. భక్తిహీనుల యొక్క అంతము నాయన ఏమైపోతుందో తెలిపారు ప్రభువా. మీ చిత్తాన్ని చేయనట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలను స్థిరపరచండి. నిరంతరం మీ సముఖములో ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.